మిత్రులారా మిత్రులారా నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్న ఆస్తిని వీలునామా రాసి ఆ వీలునామా పత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే భద్రపరిచి మరణించినాడు. ఇప్పుడు ఆ వీలునామా ఎవరికి రాశాడో కనుక్కోవచ్చా అనేది ఒక సందేహం. మిత్రులారా, వీలునామా అంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకు ఏదైనా ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు ఉంటే అతను ఎవరికైనా వీలునామా రాయొచ్చు. అయితే ఆ వీలునామా అతని తదనంతరం వరకు బయటపడవద్దు, అది రహస్యంగా ఉండాలని అతను కోరుకుంటే దాన్ని అతను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే భద్రపరుచుకునే అవకాశము అతనికి చట్టం కల్పించింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో డిపాజిట్ ఆఫ్ విల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాని ప్రకారంగా సెక్షన్ 42 చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఎవరైతే వీలునామాని భద్రపరచాలనుకుంటున్నారో ఒక సీల్ కవర్ లో ఆ వీలునామాని భద్రపరిచి ఎవరైతే భద్రపరుస్తున్నారో అతని పేరు దాని మీద నమోదు చేసి రిజిస్ట్రార్ చేత బుక్ నెంబర్ 5 లో ఆ అంశాన్ని రికార్డు పరిచి సబ్ రిజిస్ట్రార్ గారికి ఆ వీలునామా ఇస్తే, ఆ సీల్ కవర్ ఇస్తే అతను అగ్ని నిరోధక పెట్టెలో దాన్ని భద్రపరుస్తాడు. వీలునామా రాసిన వ్యక్తి ఆ సీల్ కవర్ ని ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు.